ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. దేన్నైనా కనబడకుండా దాచేందుకు తెరను ఉపయోగిస్తారు. అలాగే దేవుని మందిరంలో ఉన్న తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. ప్రజలు కానీ యాజకులు కానీ దేవుని సన్నిధిలోనికి ప్రవేశింపకుండానట్లు ఈ తెర వీరిని ఆపుతుంది. ఒక ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. యేసు ప్రభుని శరీరం అనే తెర చీల్చబడుట ద్వారా మందిరపు తెర సంపూర్తిగా తీసివేయబడింది. కాగా యేసు ప్రభుని శరీరం నూతన తెరగా మార్చబడుట ద్వారా విశ్వాసులు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించున్నట్లును దేవుని తండ్రి నాయన అని పిలుచుటకును మార్గం ఏర్పడింది. యేసు ప్రభుని మరణం ద్వారా దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగిపోయింది. ఇది దేవుని సన్నిధికి మనమంతా వెళ్ళే స్వతంత్రతను యేసు ప్రభు సంపాదించి పెట్టడాన్ని చూపిస్తుంది. అందును బట్టి విశ్వాసులంతా యాజకులని, రాజులైన యాజక సమూహమని పిలువబడ్డారు. ప్రార్థన. తండ్రి, నాయన, నీ కుమారుని శరీరమను తెరను నా కొరకు చింపివేయబడుటకు నీవు అనుమతించినందుకు వందనాలు. తండ్రి, ముసుగులేని ముఖములతో నీ సన్నిధికి వచ్చే ఆధిక్యతను అనుగ్రహించినందుకు వందనాలు. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.